ఇండియా షాపింగ్ మాల్ ఆషాఢం కిలో సేల్ ఆరంభం. కదులుతున్న బస్సులో మహిళపై డ్రైవర్ అత్యాచారం కేసులో దర్యాప్తు తీవ్రమైంది. ఈ కేసులో ఇద్దరిపై కేసు నమోదు చేశామంటున్నారు పోలీసులు. ప్రధాన నిందితుడు కృష్ణయ్యను యాచారం సమీపంలో అరెస్ట్ చేశామంటున్న ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామితో మా ప్రతినిధి రాధాకృష్ణ ఫేస్ టు ఫేస్. కదులుతున్న బస్సులో మహిళపై లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి మనతో మాట్లాడడానికి ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి ఉన్నారు. ఏంటి సార్, నిజంగా కదులుతున్న బస్సులో లైంగిక దాడి జరిగిందని చెప్తున్నారు, ఇది ఎంతవరకు అసలు? ఎందుకంటే మిగతా ప్రయాణికులు కూడా చాలా మంది ఉంటారు. ఈ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సాటర్డే నైట్ అరౌండ్ 1 o'clock, ఐ మీన్ 45 minutes యాక్చువల్లీ. ఆ 45 minutesకి ఒక 100 కాల్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. అందులో ఇమీడియట్గా మా పోలీస్ వాళ్ళు రెస్పాండ్ అయ్యి ఆ డీటెయిల్స్ కనుక్కొని మూవింగ్ అవుతున్నటువంటి హరికృష్ణ ట్రావెల్స్కి చెందినటువంటి ఒక బస్ని అప్రిహెండ్ చేయడం జరిగింది. అందులో విక్టిమ్ ఎవరైతే కాల్ చేశారో వాళ్ళని ఎంక్వైరీ చేస్తే ఇందులో ఇద్దరు బస్ డ్రైవర్లు ఉన్నారు. ఒకరు కృష్ణ అండ్ అనదర్ వన్ ఇస్ సిద్ధయ్య. లేటర్ వీ కేమ్ టు నో దోస్ డీటెయిల్స్. ఇద్దరు డ్రైవర్లలో వాళ్ళిద్దరు కూడా దే బిలాంగ్స్ టు వన్ ప్రకాశం అండ్ నెల్లూరు. సో ఈమె కూడా ప్రకాశం డిస్టిక్ చెందిన ఆమె కావడం వల్ల వాళ్ళు కొంచెం మాట్లాడి ఆమె ఒంటరిగా ప్రయాణిస్తుంది అలాంగ్ విత్ ఆర్ మైనర్ డాటర్ 9 years old. సో దానివల్ల వాళ్ళకు పరిచయం చేసుకొని మాట్లాడడం జరిగింది. సో మెదక్ జిల్లా చేగుంట మండలంలో వాళ్ళు నైట్ 10:30కి డిన్నర్ చేసి 11 o'clockకి డ్రైవర్ చేంజ్ అయ్యాడు. సో సిద్ధయ్య ఈమె మంచిగానే మాట్లాడుతుంది, ఈమె మన డిస్టిక్ చెందిన ఆమెనే, కొంచెం పరిచయం చేసుకో అన్నట్టు చెప్పడం జరిగింది. సో అతను కూడా మాటల్లో పెట్టి ఈమె ఇద్దరితోటి ప్రయాణిస్తుంది కాబట్టి అక్కడ టూ బెడ్ ఏదైతే ఉందో అది ఖాళీగా ఉంది, మీరు ఇద్దరు ఉన్నారు కాబట్టి అక్కడ పడుకోండి అని చెప్పడం జరిగింది. తను సింగిల్గా ఉండి ఈమె బెడ్ మీద పడుకోవడం జరిగింది. సో తర్వాత వీళ్ళు ఆమె నిద్రలోకి జారుకున్న తర్వాత ఈ కృష్ణ అనే డ్రైవర్ ఎవరైతే ఉన్నాడో వాడు బలవంతంగా ఆమె పైన అత్యాచారం చేయడం జరిగింది. ఇమ్మీడియట్గా ఆమె అరవడము, ఫెలో ప్యాసింజర్స్ని లేపడము జరిగిన ఇన్సిడెంట్ వాళ్ళకి చెప్పడం వల్ల ఆమె 100 dialకి కాల్ చేసి ఇమ్మీడియట్గా ఇన్ఫార్మ్ చేస్తే వితిన్ 1 minute లోపలనే మన పోలీస్ పెట్రోల్ టీమ్ రీచ్ కావడం జరిగింది. ఒక డ్రైవర్ని అప్రిహెండ్ చేసినాము. ఈ గలాట అంటే వాళ్ళకి ఫెలో ప్యాసింజర్స్కి ఇన్ఫార్మ్ చేసినప్పుడే మెయిన్ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో అతను పారిపోవడం జరిగింది. సో పారిపోయిన అతన్ని కూడా వితిన్ 24 hours లోపలనే యాచారం పోలీస్ స్టేషన్ లిమిట్స్ రాచకొండ కమిషనరేట్ పరిధిలో అతన్ని కూడా అదుపులోకి తీసుకొని అతని నుంచి సెల్ ఫోను, తర్వాత బస్సులో నుంచి ఒక సెల్ ఫోను, ఇద్దరు డ్రైవర్లని, తర్వాత ట్రావెల్ బస్ని కూడా సీజ్ చేయడం జరిగింది. కేవలం ఆమెపై అటెంప్ట్ మాత్రమే చేశాడు సార్, లేకపోతే ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు? అది మెడికల్కి ఆల్రెడీ పంపించాము, మెడికల్ రిపోర్ట్ రాలేదు. బాధితురాలు ఏం చెప్తారు? బాధితురాలు తన పైన రేప్ చేశాడని చెప్తాం. ఇంట్లో సాధ్యమవుతుందా సార్? దాదాపు 36 మంది ప్రయాణికులు ఉన్నారని చెప్తున్నారు అందులో, అలాంటప్పుడు సాధ్యమేనా? ఇది ఏంటి అంటే స్లీపర్ బస్సులో నీకు పడుకోవడానికి కూడా ప్లేస్ ఉంటుంది. సో దేనికి కూడా కర్టన్స్ ఉంటాయి, అంటే దానికి ఒకటికి సంబంధం లేకుండా కూడా ఉంటుంది కాబట్టి సాధ్యమని అనుకుంటున్నాము. బట్ మెడికల్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత విల్ ఎగ్జామిన్ అండ్ విల్ టేక్ ఇట్. ఇది ప్రస్తుతం డీసీపీ బాలస్వామి చెప్తున్న సందర్భం. ఈ కేసులో డ్రైవర్ కృష్ణయ్యతో పాటు సిద్ధయ్య వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నారు. లైంగిక దాడికి పాల్పడ్డారనేదే బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకే తాము కేసు నమోదు చేశామనేది కూడా డీసీపీ చెప్తున్నారు. కెమెరా విశ్వతో రాధాకృష్ణ టీవీ హైదరాబాద్.